కాకినాడ జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కలెక్టరేట్లోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి కోసం చేసే అప్పులను ప్రజలు కట్టే పన్నుల ద్వారా కాకుండా అభివృద్ధి చేసిన 5,000 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా తీరుస్తామంటూ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం ఏపీలో ఉండబోతుందని, ఐకానిక్ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. కాకినాడ రూరల్ పరిధిలో త్వరలోనే 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సేవలను వేగవంతం చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలంటూ అధికారులను ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు సోలార్ కనెక్షన్లు పెంచాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదని మంత్రి విమర్శించారు. ఈ సమావేశం ద్వారా కాకినాడ జిల్లా అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి ఈ సంవత్సరం 2025-26లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందైతే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళ సర్టిఫికేట్లు కావాల్సిన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ హౌసెస్లో సోలార్ ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల వాళ్ళకి 0 ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు కూడా వస్తాయి. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ జగ్గంపేటలో 450 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఐడెంటిఫై చేశారు. అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్తో ఫాలో అప్ చేసి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది.